ఈరోజు మనం డిజైన్ థింకింగ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి, ఏమేమి స్టెప్స్ ఉన్నాయి దాంట్లో, దానికి వల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని మనం ఎట్లా మన బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ముందు మనం డిజైన్ థింకింగ్ అంటే ఏంటి, మనకి డిజైన్ అంటే ఫస్ట్ థింగ్ మనకు గుర్తొచ్చేది చూడటానికి బాగుండేది, లేదంటే మనం ఏదైనా ఆర్ట్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ ఇంటీరియర్ డిజైన్ కానీ అనుకుంటాం. డిజైన్ అనే దానికి అసలైన అర్థం సమస్యకి సమాధానం తీసుకురావడం, ప్రాబ్లమ్ సాల్వింగ్, రైట్. సో ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ రావాలి అంటే దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఆ సమస్యని మనం ఎలా చూడాలి అనే దాని మీద మనకుండే అవగాహన, మనం దాని మీద చేయాల్సిన వ్యాపారం మీద చేయాల్సిన అవగాహన మీద మన డెఫినేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్, డిజైన్ థింకింగ్ అనేది మన దగ్గర సమస్యకు సమాధానం తీసుకురావడంలో ఉండే ఆ వ్యవస్థలో మనకి ఉండే చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ డిజైన్ థింకింగ్ అనేది వన్ ఆఫ్ ది ఆప్షన్ కింద మాత్రమే చూసుకోవచ్చు. ఇది ఉంటేనే ముందుకెళ్తామా అన్నది ఎప్పుడూ ఉండదు. ఇది కూడా ఒక ఆలోచన విధానం, ఇది ఉంటే బాగుంటుంది అనేది ఒక అప్రోచ్ మెథడాలజీ మాత్రమే తప్ప దీని మీదే కంప్లీట్లీ బేస్ చేసుకుని చేయాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్న వ్యాపారం, మనం చూస్తున్న వాతావరణం, లేకపోతే మనకున్న మార్కెట్, లేకపోతే మన స్టాఫ్, లేకపోతే మన కాంపిటీటర్స్ మీద మనకి ఎంత అవగాహన ఉందనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం కంపెనీలో కానీ వ్యాపారంలో కానీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఆ సక్సెస్ అనే దానికి డెఫినేషన్ ఎట్లా వస్తుంది అంటే మన మీద మనకుండే పూర్తి అవగాహన మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి ఒక అవగాహన రావాలి అంటే డిజైన్ థింకింగ్ అనేది ఒక అప్రోచ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు సమస్యకి, మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొస్తున్నాం. అది మన కస్టమర్స్కి అంటే హ్యూమన్స్కి, మనుషుల కోసం డిఫైన్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చేసే వ్యాపారంలో ఎప్పుడైనా కానీ మనం మనుషులమే, మనతో పాటు పనిచేసే ప్రతి ఒక్క టీం మెంబరు మనిషే, మన కస్టమర్స్ మనుషులే, దాంతో పాటు మన సప్లయర్స్ కానీ వెండర్స్ కానీ మనతో పాటు కలిసి వచ్చే ప్రతి ఒక్కళ్ళు మనుషులే. సో సమస్యకు సమాధానం కూడా మనుషుల కోసం డిజైన్ అవ్వాలి. అంటే మనుషులు ఎలాంటి ఆలోచన విధానం ఉంటుంది, మన చుట్టూతో పనిచేసే మనుషులు ఎలాంటి ఆలోచన విధానంతో ఉంటారు, వాళ్ళ సమస్యని ఎలా చూస్తారనే దాని మీద మనకుండే అవగాహన డిజైన్ థింకింగ్ ద్వారా మనకి తెలుసుకోగలం. సో దీంట్లో ఒక మనిషికి తగ్గట్టు మనం సమాధానం తీసుకురాగలిగితే, అంటే సొల్యూషన్ మనం తీసుకురాగలిగితే అది వ్యాపారానికి చాలా ఉపయోగపడుతుంది, చాలా దోహదపడుతుంది. అదే డిజైన్ థింకింగ్ ఉన్న బేసిక్ అండర్స్టాండింగ్. లేకపోతే ఎందుకంటే ఒకవేళ మనం అట్లా చేసుకోగలిగితే, ఒక అవగాహన తెచ్చుకోగలిగితే, బిజినెస్కి ఉన్న గోల్స్, లేకపోతే మనకి బిజినెస్లో మనం సాధిద్దాం అనుకున్న సక్సెస్కి ఒక నిర్వచనం, మన డెఫినేషన్ మనం ఎప్పుడు గీసుకుని ఉంటాం. ఆ డెఫినేషన్కి ఎలాంటి అవుట్కమ్ రావాలి, ఎలాంటి సొల్యూషన్ రావాలి, ఎలాంటి సమాధానం రావాలి అనే దాని మీద ఒక కంప్లీట్ అవగాహన డిజైన్ థింకింగ్ ద్వారా మనం తెచ్చుకోగలం. డిజైన్ థింకింగ్లో ఎలా చేయాలి, అసలు డిజైన్ థింకింగ్ అనేదాన్ని మనం అప్రోచ్ చేయాలి అంటే మనకుండే దారులు ఏంటి, మనకుండే అప్రోచ్ మెథడాలజీ ఏంటి అనేది ఇంపార్టెంట్. దీంట్లో జనరల్గా చెప్పాలి అంటే 5 స్టెప్స్ ఉంటాయి డిజైన్ థింకింగ్లో. ఫస్ట్ థింగ్, కస్టమర్కి ఏం కావాలి అనే దాని మీద మనకు అవగాహన తెచ్చుకోవాలి. నీ సమస్యను నేను విన్నాను అనే దాని మీద మనం ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి. సో ఎంఫసైజ్ అంటాం. సో అలాగే మనం ప్రాబ్లమ్ని, వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం విన్న తర్వాత దాన్ని మనం ఎలా అర్థం చేసుకున్న దానికి మనం సొల్యూషన్ ఎలా ఇచ్చాం అనేదానికి ఒక డెఫినేషన్ ఉండాలి, అంటే ఒక నిర్వచనం ఇవ్వాలి. మీరు చెప్పిన సమస్యను నేను విన్నాను, దీన్ని ఇలా అర్థం చేసుకున్నాను, ఇది కరెక్టా కాదా అని మనం కస్టమర్తో చెప్పినప్పుడు, లేకపోతే మనం ఎవరికైతే సొల్యూషన్ క్రియేట్ చేస్తున్నామో వాళ్ళకి చెప్పినప్పుడు ఫస్ట్ థింగ్, వాళ్ళు అవును వీళ్ళు నేను చెప్పిన నాకున్న సమస్యను విన్నారు, వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు, దానికి కరెక్ట్ అయిన నిర్వచనం వాళ్ళు ఇచ్చారు. సో ఎస్, నాకు ఫస్ట్ దీనివల్ల వచ్చేది ఏంటంటే నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. ఆ నమ్మకం క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్, మనం వెళ్తున్న దారి కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి అవగాహన వస్తుంది. వచ్చిన దారి కరెక్ట్గా ఉన్నప్పుడు, ఎందుకంటున్నానంటే డైరెక్ట్గా సొల్యూషన్, ఒక సమస్యకు సమాధానం వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనము దాని ఆన్సర్ మనం క్రియేట్ చేయలేం. ఎందుకు చేయలేము అంటే దాంట్లో తప్పులు రావచ్చు, దాంట్లో ఏదైనా మిస్టేక్స్ అవ్వచ్చు, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ దాని మీద డబ్బులు ఖర్చు పెట్టవచ్చు, టైం ఖర్చు పెట్టవచ్చు. అవన్నీ ఖర్చు పెట్టేసుకున్న తర్వాత ఒకవేళ అది పని చేయలేదు అనుకోండి, మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. సో ప్రతి సమస్యకి సమాధానం, మనం ఇచ్చిన ప్రతి సమాధానం వర్కౌట్ అవుతుందా అంటే కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. కానీ ఉన్న అన్ని ఆప్షన్స్లోనూ మన ముందున్న ప్రతి సందర్భంలోనూ మనకున్న బెస్ట్ దారి ఏంటి అని తెలుసుకుని ఒక అవగాహన వచ్చుకుంటే అప్పుడు ఆ డెఫినేషన్కి, అంటే ఆ నిర్వచనానికి కరెక్ట్ దారి వెళ్తున్నాము అనేది ఒక క్లారిటీ మనకి ఉంటుంది. దాన్ని బట్టి ఎలాంటి డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది, ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి, ఎలాంటి ఐడియాస్ నేను తెచ్చుకోవాలి, ఎలాంటి ఐడియా అయితే నేను క్రియేట్ చేస్తున్న సొల్యూషన్కి యాక్చువల్గా ఆ సమస్యకి కరెక్ట్ ఆన్సర్ క్రియేట్ చేయగలది అనే ఒక అవగాహన మనకి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆ ఐడియేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే, ఈ దారి కరెక్ట్గానే ఉంది, మనం ఇస్తున్న సొల్యూషన్ బాగుంది, సో దీన్ని ఎలా సింథసైజ్ చేసుకోవాలి, ఎలా అంటే
అందరికీ అర్థమయ్యేలాగా ఎలా తయారు చేసుకోగలగాలి అంటే 2-3 రకాల ట్రయల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మన చిన్న ఒక కొత్త వంటకం నేర్చుకోవాలన్నా, కొత్త వస్తువుని తయారు చేయాలన్నా 2-3 సార్లు ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది ఎప్పుడు ఉంటుంది మనకి. ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా రాకపోవచ్చు, కొంచెం ఉప్పు తగ్గచ్చు, లేదంటే కారం ఎక్కువచ్చు, లేదంటే దీంట్లో కావాల్సిన టేస్ట్ కరెక్ట్గా రాకపోవచ్చు, ఇంకా బాగా రావచ్చు. దాన్ని ఎట్లా బెటర్ చేయాలి అంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మనకున్న అనుభవం బట్టి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు కొంచెం తగ్గించవచ్చు, కారం కొంచెం పెంచవచ్చు. అది ఏ మోతాదులో ఎంత వేస్తే బాగుంటుంది అనే దాని మీద మనకి ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది. సో అలాగే ఒక ప్రోటోటైప్ అనేది తయారు చేస్తాం. సో దాంట్లో ఉన్న 4th స్టెప్ అనేది ప్రోటోటైపింగ్ అనమాట. సో ఆ ప్రోటోటైపింగ్ అయిన తర్వాత చూపించాం, టేస్ట్ మనకు బాగా నచ్చింది, కానీ మనకు నచ్చింది అందరికీ నచ్చాలని లేదు కదా. అప్పుడు ఏం చేస్తాం, దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి చూపిస్తాము, బాగుందా లేదని అడుగుతాము, ఏం బాగుంది ఏం బాగాలేదని అడుగుతాం. అప్పుడు ఒక టెస్టింగ్ అనేది ఉంటుంది. దానివల్ల మంచి కూర ఉండాలన్న ఆలోచన విధానం మనకున్న, దాన్ని ఎలాంటి కూర వండితే బాగుంటుంది, వాళ్ళకి ఎలాంటి భోజనం పెడితే బాగుంటుంది అనే దాని మీద మనకు అవగాహన ఉంటుంది. దాంతోనే ఒక ఐడియేషన్ క్రియేట్ చేసుకోగలం. ఎస్, ఇవాళ ఇది వండుదాము, ఈ పదార్థాలు వండుదాం, లేకపోతే ఈ కర్రీస్ వండుదాము, లేకపోతే ఇలాంటి భోజనం పెడదాము అనేది ఒకటి ఐడియా చేసుకుంటాం. దాన్ని మనం రిఫైన్ చేసుకుని 4-5 సార్లు ప్రాక్టీస్ చేసుకుని ఒక మంచి భోజనం తయారు చేసి పెడతాం. ఎందుకంటే వ్యాపారం కూడా అట్లాంటిది. మన వ్యాపారంలో కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలామంది ఆలోచన విధానాలు ఉంటాయి, చాలామందికి ఇష్టాలు ఉంటాయి, చాలామంది అవగాహనలు ఉంటాయి, అందరికీ వేరు ఆలోచనలు ఉంటాయి. అందరికీ కావాల్సిన సంపూర్ణమైన భోజనం పెట్టాలంటే మనం దాని గురించి ఒక అవగాహన చేసుకోవాలి, మనం నేర్చుకోవాలి, ఎంత టైంలో చేయాలి అనే దాని మీద ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎంతమందికి చేయాలనే దాని మీద కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అదంతా ఎట్లా వస్తుంది అంటే ఒక ఆలోచన విధానం. మనం ఇంట్లో కూర్చొని రాసుకుంటాం, ఓకే ఇవాళ మన ఇంట్లో ఒక 50 మంది వస్తున్నారు అంటే వాళ్ళకి మనం ఇదిగో మన ప్రాపర్ తెలంగాణ వంట భోజనం వండి పెడదాం అనుకుంటున్నాం అని ఒక ఆలోచన పెట్టుకుంటాం. సరే, దాంట్లో ఏమేమి ఉండాలి, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఏ వయసు వాళ్ళు వస్తున్నారు, ఎవరికి కారం ఎక్కువ, ఎవరికి కారం తక్కువ ఉండాలి, వేడిగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, ఒకవేళ ఎవరన్నా లేట్గా వస్తే ఎంతమందికి సరిపోతుంది, 10 మందికా 15 మందికి అని ఒక అవగాహన మనకుంటే దాని తగ్గట్టు మనం ఎంత ఉండాలి, ఎంతమందికి వండుతున్నాం అనేది తెలుస్తుంది, ఎలాంటి వంటకాలు వండితే బాగుంటుందని తెలుస్తుంది. దానివల్ల వాళ్ళు ఎంత తృప్తిగా తింటారు, భోజనం ఆస్వాదిస్తారనేది కూడా మన చేతిలోనే ఉంటుంది. సో ఇవంతా రావాలి అంటే ముందు మనం స్టార్ట్ చేసే ముందే ఒక ఆలోచన విధానం క్లియర్గా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తాం. అదే అప్రోచ్ని డిజైన్ థింకింగ్ అనేది అదే అప్రోచ్ బిజినెస్లో కూడా ఉంటుంది. ఏదైనా కానీ మనం చేద్దామనుకున్న ప్రతి పనిలో మనం తెలియకుండానే ఇవన్నీ మనం ఫాలో అవుతూ ఉంటాం. ఇప్పుడు ఆ అప్రోచ్ని ఒక డిఫైన్డ్గా వ్యాపారానికి తగ్గట్టుగా మనం అలవర్చుకుని ఇంప్లిమెంట్ చేసుకునే దాన్ని ఇప్పుడు మనం డిజైన్ థింకింగ్ అని పిలుచుకుంటున్నాం. దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ 5 స్టెప్స్ మనకు ఉన్నాయి కదా. సో ఈ 5 స్టెప్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఎంఫసైజింగ్ అంటే ఒక కస్టమర్ తనకున్న సమస్యకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు, తనకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఇప్పుడున్న పద్ధతిలో లేకపోతే వాళ్ళు తీసుకుంటున్న ప్రొడక్ట్స్లో ఏది బాగుంది, వాళ్ళకి ఏం నచ్చట్లేదు, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి అని ఒక అవగాహన, ఒక విశ్లేషణ మనం చేసుకుంటాం. వాళ్ళ గురించి నుంచి తెలుసుకుంటాం. తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ స్టెప్లో బేసిక్లీ దానివల్ల ఏమవుతుంది అంటే మనం వాళ్ళకి ఇచ్చిన సమాధానం, మన ప్రోడక్ట్ ఏదైతే మనం ఆన్సర్ ఇస్తున్నామో అది మన ప్రోడక్ట్ అవ్వచ్చు, లేకపోతే మనం ఇచ్చే సర్వీస్ అవ్వచ్చు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి మనం ఇస్తున్న సొల్యూషన్ వాళ్ళ పెయిన్ పాయింట్స్ని కవర్ చేస్తుందా, వాళ్ళ కష్టాలని, వాళ్ళ ఇబ్బందుల్ని కవర్ చేస్తుందా, వాళ్ళకి ఏం కావాలని ఏం ఇస్తే బాగుంటుంది అనే దాని మీద అవగాహన ఉందా లేదా, లేదు అంటే వాళ్ళకి యాక్చువల్గా కావాల్సిందేంటి. ఇప్పుడు నాకు ఇది కావాలి అంటే, నాకు ఒక మంచి పసుపు కావాలి అంటే ఓకే, దానికి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. దాంట్లో ఇదిగో ఈ కలగకూడదు, ఈ కాఫీ పొడిలో ఈ మన చిరోకి కలవకూడదు అని కొన్ని రాసుకొని ఉంటాం మనం గైడ్లైన్స్ కింద. దేనికోసం రాస్తాము అంటే కస్టమర్కి మంచి ఫిల్టర్ కాఫీ కావాలి, స్ట్రాంగ్ ఉండాలి, వాళ్ళ డే బాగుండాలి, మంచి కాఫీతో మొదలైన రోజు ఎప్పుడు బాగుంటుందని అందరూ అనుకుంటాం కదా. సేమ్ అదే విధంగానే వాళ్ళకి కాఫీ కావాలి, ఎలాంటి కాఫీ కావాలి దానికి ఇంకొక నిర్వచనం ఉంటుంది. ఇప్పుడు దొరుకుతున్న కాఫీలో వాళ్ళకి నచ్చుతుంది ఏంటి, నచ్చట్లేదు ఏంటి, ఈ 3 స్టెప్స్ మూడు విషయాల మీద అవగాహన తెచ్చుకుందాం. దానివల్ల మనకి కస్టమర్కి ఉన్న ఇబ్బంది ఏంటనే దాన్ని తెలుస్తుంది, వాడికి ఏం కావాలి, వాళ్ళకి ఎలాంటిది కావాలి, వాళ్ళకి ఇప్పుడు ఉన్న దాంట్లో కష్టం ఏంటి. ఈ 3 తెలిస్తే మనం ఇప్పుడు కాఫీ తీసుకుని ఇద్దాం అనుకుంటే, ఒక కాఫీ తయారు చేసుకుని తీసుకొద్దాం అనుకుంటే మార్కెట్లోకి ఎలాంటి కాఫీ చేయాలి, కస్టమర్కి ఎలాంటి కాఫీ కావాలి అనే దాని మీద అవగాహన మనకుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద అవగాహన మనకుంది, వాళ్ళు ఇప్పుడు వాడుతున్న కాఫీలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయని కూడా మనకు అవగాహన ఉంది. దీనివల్ల మనం చేసే ప్రోడక్టు
మన కస్టమర్కి కావాల్సిన దానికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏదో మనం ఊహించుకుని చేసినది కాదు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనం తెలుసుకుని దాన్ని కరెక్ట్గా ఒక ఆలోచన విధానం, ఒక ఫ్రేమ్వర్క్కి తీసుకొచ్చి దానికి సొల్యూషన్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. దీనివల్ల కస్టమర్కి తను కావాల్సిన కాఫీలోనే ఒక బెస్ట్ కాఫీ తాగాలని అనుభూతి మనం క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వ్యాపారంలో చేద్దాం అనుకుంటుంది కూడా అదే మనం. సో దాన్నే ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటనేది బాగా తెలిస్తే బెటర్ ప్రోడక్ట్ మనం తయారు చేయగలమో ఒక అవగాహన ఉంటుంది. దీన్ని కన్సాలిడేట్గా, దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే దీన్ని ఎంపసైజ్ అంటాం. ఎంపసైజ్ అంటే అవగాహన, వాళ్ళ కష్టం మీద ఉన్న అవగాహన, వాళ్ళ కష్టంని గుర్తించామనే ఒక భరోసా. దాని తర్వాత ఇప్పుడు ఓకే, వాళ్ళ దగ్గర సమస్య వచ్చింది, వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ వచ్చింది. దీంట్లో నెక్స్ట్ స్టెప్ ఏం వెళ్తాం డిజైన్ థింకింగ్లో అంటే ఒక క్లియర్ డెఫినేషన్ అనేది మనం క్రియేట్ చేయాలి. అంటే ఒక క్లియర్గా ఇప్పుడు మీ సమస్యలు ఇవి ఉన్నాయి, దీన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, దానివల్ల నా బిజినెస్కి కరెక్ట్ ఇంపాక్ట్ దొరుకుతుందని మన కోసం మనం ఒక డెఫినేషన్ క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో మనకు తెలుసు, వాళ్ళకి ఏం అవసరమో మనకు తెలుసు, వాళ్ళకి కరెంట్లీ వాడుతున్న ప్రోడక్ట్లో ఎలాంటి కష్టం ఉందో వాళ్ళకి తెలుసు. ఈ మూడింటి మీద మనకు అవగాహన ఉంది. ఈ మూడింటిని కలిపి మనం ఎలాంటి ప్రోడక్ట్ మనం తయారు చేయాలి దాని మీద కంప్లీట్ అవగాహన మనకు ఒక స్టాండర్డ్ సెట్ చేసుకోవాలి. ఎందుకు సెట్ చేసుకోవాలి అంటే దానివల్ల మనకి ఎంత ఖర్చులో అవుతుంది, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మనం వాడాలి, దాన్ని ఎలా ప్యాకేజ్ చేసి ఇవ్వాలి, ఏ రేట్కి అమ్మాలి, దాని తర్వాత కస్టమర్కి అది నచ్చిందా లేదా అనే దాని మీద మనం ఎట్లా ఫీడ్బ్యాక్ తెచ్చుకోవాలి, వీటన్నిటి మీద మనకు కంప్లీట్ అవగాహన అనేది ఒకటి ఏర్పడుతుంది ఎప్పుడు కూడా. సో దానివల్ల మనం చేసే ప్రోడక్ట్ మార్కెట్లో ఒకళ్ళకి చెప్పడం కాదు, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని ఒక బ్రాండ్ రీకాల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది మనకి. అది మనకి ఆన్ ద లాంగ్ రన్ మనం మార్కెటింగ్ ఇవన్నీ చేసుకున్నా కానీ క్వాలిటీ అనేది కరెక్ట్గా మనం మెయింటైన్ చేయగలుగుతున్నామా లేదా అనే దాని మీద ఒక కంప్లీట్ అవగాహన మనకి ఎప్పుడు ఉంటుంది. అదే మన వ్యాపారాన్ని 10 కాలాల పాటు నిలబెడుతుంది. మూడో స్టెప్కి వచ్చేటప్పటికి ఐడియేషన్ అంటాం. ఐడియేషన్ దేనికి వస్తుంది అంటే డిజైన్ థింకింగ్లో మనకి మొత్తం 5 స్టెప్స్ ఉన్నాయి. దీంట్లో ఒకటి, కస్టమర్కి ఉన్న సమస్య ఏంటనే దాని మీద మనం క్లియర్గా వాళ్ళు అర్థం చేసుకున్నాము, దానికి ఒక డిఫైన్డ్గా ఒక ప్రాబ్లమ్ని ఆ సమస్యని క్లియర్గా అర్థం చేసుకుని దానికి ఒక నిర్వచనం క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక సొల్యూషన్ అనేది క్రియేట్ చేయాలి. అది దేని ఉండాలి, మన ప్రొడక్ట్ అయి ఉండాలి. ఇలాంటి ప్రోడక్ట్ మనం క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది మనకు డిఫైన్ చేసేటప్పుడు, సమస్యని డిఫైన్ చేసుకున్నప్పుడే మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చిన దాన్ని, అవగాహన వచ్చిన దానికి ఒక ఆచరణ రూపం, ఒక కార్యరూపం దాలిస్తే ఐడియేషన్ కింద లెక్కేస్తాం. సో దానికి మీరు ఏం చేస్తారు, మంచి కాఫీ పొడి తెచ్చుకున్నాము, దాన్ని కరెక్ట్గా గ్రైండ్ చేసుకున్నాము, పొడి చేసాము, దాన్ని కరెక్ట్గా ప్యాక్ చేసుకున్నాము. ఓకే, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఇప్పుడు కస్టమర్కి ఎలాగైతే తన సమస్యను మనం అర్థం చేసుకున్నామో, తనకి ఏం కావాలి, ఎలాంటి కాఫీ కావాలి, లేకపోతే ఎలాంటి ప్రోడక్ట్ కావాలి, వాళ్ళకున్న కష్టాలు ఏంటనేది ఈ ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ ఇదే ఈ 3 భాగాలని మళ్ళీ మనం మన ప్రోడక్ట్ నుంచి ఆన్సర్ చేస్తున్నామా లేదా అనేది మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటాం. సో దానివల్ల ఒకటి, మన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి బాగా వెళ్తుంది, అది వాళ్ళు రిలేట్ చేసుకోగలరు, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది కరెక్ట్ ప్రోడక్ట్, నాకు ఇది అవసరమైన ప్రోడక్ట్ అనే వాళ్ళకి ఒక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. అది మీ ప్రోడక్ట్ మీద మాత్రమే కాదు, మీ బ్రాండ్ మీద, మీ కంపెనీ మీద, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, అన్నిటికంటే ఇంపార్టెంట్గా ముఖ్యంగా మీ మీద ఆ నమ్మకం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే కంపెనీ పెరిగే కొద్దీ మీరు గుర్తుండకపోవచ్చు, కానీ మీరు ఈరోజు సెట్ చేసిన విలువలు ఏదైతే ఉన్నాయో అది మీతో పాటు, మీరు ఉన్నా లేకపోయినా మీ కంపెనీతో పాటు నిలబడతాయి. అదే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్కి డెఫినేషన్ అని, ఇది నా పర్సనల్ ఒపీనియన్, బట్ ఇది మంచి అప్రోచ్ అని నా అభిప్రాయం. సరే, ఇప్పుడు మనం ఐడియేట్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. మనకి 4వ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని ప్రోటోటైపింగ్ కింద అంటాం. ప్రోటోటైపింగ్ అని ఎందుకు అంటున్నాము అంటే, మనకి వచ్చిన ప్రోడక్ట్ని తయారు చేస్తాం, కానీ అనుకున్న ఆలోచన ప్రకారం కరెక్ట్గా అవుట్పుట్ వచ్చేస్తుందా అంటే 500 మందికో 1000 మందికో మనం చేయకూడదు. చేస్తే ఒకవేళ సరిగ్గా రాకపోతే, దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే, ఇంకేదైనా బెటర్గా చేయగలిగితే, ఒకేసారి అంత తయారు చేసుకుంటే మనకి టైము ఖర్చు అవుతుంది, కాస్ట్ ఎక్కువైపోతుంది, ఖర్చు పెరుగుతాము, టైము వేస్ట్ అవుతుంది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అలా కంప్లీట్గా మనం అవగాహన లేకుండా మనం ముందుకెళ్తే, మనం ఏదైతే దేనికోసమైతే మనం తాపత్రయపడుతున్నామో కస్టమర్ దగ్గర నుంచి మనం నమ్మకం తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలనేది, అది మనం ఆటోమేటిక్గా పోగొట్టుకుంటాం. అది పోగొట్టకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక చిన్న బ్యాచ్ వాల్యూమ్ చేసుకుంటాం. అంటే ఒక 2 కేజీలకు సరిపడా చేసుకుంటాం, లేకపోతే 2 మనుషులకు సరిపడా చేసుకుంటాం, లేదా 3 మనుషులకు సరిపడా చేసుకుంటాం. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఖర్చు తక్కువ అవుతుంది, చేయాల్సిన టైము తగ్గుతుంది, అండ్
ఫీడ్బ్యాక్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఏదైనా చిన్న చిన్న విషయాలు చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. అలా మెల్లిగా మనం స్కేల్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే మనం 1 కేజీ చేసిన తర్వాత దాన్ని అమ్మగలిగి దాని నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన దాన్ని మీద ఆధారపడి ఇంకొక కేజీ, 2 కేజీలు, 3 కేజీలు అలా మెల్లిగా మనం ఎదగాలి అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ, ప్రతి ఒక్క అడుగులోనూ మనం కొన్ని మార్పులు చేర్పులు అనేది చేసుకుంటూ ఉంటాం. అది బిజినెస్కి అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఉండాల్సిన విషయం. సో ఈ చేంజెస్ చేయాలి అంటే దాన్ని ఎట్లా చేస్తాము అంటే ప్రోటోటైపింగ్. ప్రతి చేంజ్కి, ప్రతి ఆలోచన విధానం, మనకు వచ్చిన కొత్త ఐడియా ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు ఒకసారి దానికి టెస్టింగ్ చేయటం, ఒక ఎక్స్పెరిమెంట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దేనివల్ల అంటే లోటుపాట్లు ఏంటి అనేది తెలుస్తాయి మనకి. ఆ లోటుపాట్లు తెలియటం వల్ల మనం సరి చేసుకోవచ్చు, మంచి డైరెక్షన్లోకి వెళ్ళచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా మనకి టైము, మనీ ఈ 2 కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే దానికి టైం ఎంత ఇంపార్టెంటో ఉన్న ఆదాయ వనరుల్ని కరెక్ట్గా వాడుకోవటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఒక బిజినెస్ అనేది ఒక రెవెన్యూ జనరేటింగ్ బిజినెస్ కదా, అంటే డబ్బులు సంపాదించగలిగిన ఒక వ్యవస్థగా క్రియేట్ అవుతుంది. ఇది మనకి టైంతో పాటు, మనీతో పాటు మోర్ ఇంపార్టెంట్లీ మన మీద మనకుండే ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నాము, టైప్ చేసుకున్నాము, 2-3 దగ్గర చేసుకున్నాము, దాన్ని టెస్ట్ చేసాము, 4 దగ్గరికి తీసుకెళ్ళాము, వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాము, మనకు వచ్చిన ప్రోడక్ట్ని మళ్ళీ రిఫైన్ చేసుకున్నాము. ఈ ఫీడ్బ్యాక్ని యూజ్ చేసుకుని మన ప్రోడక్ట్ని మనం ఇంకా బెటర్గా చేసుకున్నాం, ఇంకా బాగా చేసుకున్నాం. దాని ఎంతవరకు రిఫైన్ చేసుకుంటామంటే, ఎంతవరకు దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటామంటే మన కస్టమర్స్కి నచ్చేంత బాగా. అది నచ్చింది, ఎస్ నాకు ఒక 100 మంది నీ ప్రోడక్ట్ నిజంగా నాకు నచ్చింది అని చెప్పగలిగితే ఆ 100 మంది ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి అనే దాని మీద పూర్తిగా అవగాహన ఉంటే దాన్ని మారే కొద్దీ ఆ 100 మంది ఆలోచన విధానం, ఆ 100 మంది ఇష్టాలని మనం ఇంకొక 10 మందికి పెంచవచ్చు. ఒక్కొక్కరిని 10 మంది కింద లెక్కేసుకుంటే ఒక 10,000 మంది దాకా మనం కస్టమర్స్ని వాళ్ళ నోటి ద్వారా చెప్పటం వల్ల మనం పెంచుకోగలం. దానికి మనం చేయాల్సింది ఏంటి? ప్రాక్టీస్, అలవాటు. చేసిన ప్రతిసారి ప్రతి పనిని మళ్ళీ రిపీట్ చేసుకోవటం, కరెక్ట్ ప్రోడక్ట్ని మనం తీసుకురావటం, దాని నుంచి వచ్చిన అవుట్పుట్ని మన కస్టమర్కి కరెక్ట్గా అందించగలగటం. ఇవి మన కోసం చేస్తున్నాము, మన ప్రోడక్ట్ మీద మనకి నమ్మకం ఉండటం కోసం చేస్తున్నాము. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మనకు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ నమ్మకాన్ని, మన ప్రోడక్ట్ మీద ఉండాల్సిన గౌరవాన్ని మన కష్టం ద్వారా, మనం చేస్తున్న పని ద్వారా మనంతటి మనం సంపాదించుకుంటున్నాం. సో ఇవన్నీ ఆలోచన విధానంగా ఒక 5 స్టెప్స్ కలిసి వస్తే దాన్ని డిజైన్ థింకింగ్ అని మనం డిఫైన్ చేసుకుంటున్నాం. కానీ ఇది బిజినెస్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటామంటే, ఒక సమస్యకి సమాధానం మనం తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఒక బిజినెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బిజినెస్కి డెఫినేషనే అది. ఒక కస్టమర్కి ఒక ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయగలుగుతున్నాం, ఆ సాల్వ్ చేసిన ప్రాబ్లంకి ఎంత తీసుకుంటే మనకి గిట్టుబాటు అవుతుంది, అంటే మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం దాని మీద, ఎంత ముడిసరికి వాడుతున్నాం దానికోసం, దాన్ని ఎలా ప్యాకేజ్ చేస్తున్నాము, అయ్యే ప్రతి ఇంగ్రీడియంట్కి, అంటే ప్రతి కష్టానికి ఒక రేట్ ఉన్నట్టే ఆ రేట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక ఆలోచన విధానాన్ని, ఒక ఆలోచన దృక్పథాన్ని మనం తీసుకొచ్చుకుంటాం. కాబట్టి మన ప్రోడక్ట్ అత్యంత అద్భుతంగా ఉండాలి, 4 కస్టమర్స్కి కనెక్ట్ అవ్వగలగాలి, ఆ 4 ఇంకో 10 మందికి చెప్పేంత ఇష్టపడగలగాలి మన ప్రోడక్ట్ని. దీనికి ఉన్న వన్ ఆఫ్ ది ఆప్షన్స్ మనకి డిజైన్ థింకింగ్ అనే ఒక అప్రోచ్ మెథడాలజీ. సో ఇప్పుడు మనకి డిజైన్ థింకింగ్లో ఉన్న 5 స్టెప్స్ గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి దీనివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి? డిజైన్ థింకింగ్ అనేది మనకి 3 ముఖ్యమైన బెనిఫిట్స్ అనేది మనకి ఇస్తుంది. ఫస్ట్ థింగ్, మన ఆలోచన విధానం బెటర్ అవుతుంది, కొత్త రకంగా ఆలోచించగలం, ఇన్నోవేటివ్గా మనం ఆలోచించగలం, మనకు వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయగలమనే ధైర్యం, కొత్త విధంగా ఆలోచించి హ్యాండిల్ చేయగలమనే ధైర్యం, నమ్మకం మన మీద మనకు వస్తుంది. రెండోది అత్యంత ఇంపార్టెంట్ అయినది, కస్టమర్కి మన ప్రోడక్ట్ మీద లేకపోతే మనం ఇచ్చే సర్వీస్ మీద నమ్మకం, గౌరవం అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సంతృప్తి మనకి ఎప్పుడు మనతోటి పాటే ఉంటుంది. ఎందుకంటే మనం కొత్త రకంగా ఆలోచిస్తున్నాం. ఎలాగ కొత్త రకంగా ఆలోచిస్తున్నాం అంటే, వచ్చిన ప్రతి సమస్యని మనకి 1కి 2 సార్లు మనం దాని మీద అవగాహన తెచ్చుకుని, ట్రైన్ చేసుకుని, ఎక్స్ప్లెయిన్ చేసుకుని కస్టమర్కి మనం అవుట్పుట్ అనేది ఎప్పుడు ఇస్తున్నాం. కాబట్టి మన కస్టమర్ సాటిస్ఫైడ్గా ఉంటాడు. మనం చేసే ఆలోచన విధానం కొత్తగా చేస్తున్నాం కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది.
దాంతోపాటు మనకేంటి యాజ్ అ వ్యాపారం మనకేంటి దీనివల్ల ఉపయోగం అంటే మనం తీసుకునే ప్రతి అడుగులోనూ రిస్క్ అనేది, బిజినెస్లో రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ రిస్క్ అనేది ఎంతవరకు తగ్గించుకోగలం అనే దాని మీదే మన బిజినెస్ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ₹1 సంపాదించుకోవటం, కష్టపడి సంపాదించుకోవటం ఒక లెక్క అయితే ₹1 మిగుల్చుకోవటం కూడా ఒక సక్సెస్, ఒక రెవెన్యూ కిందే లెక్కేస్తారు బిజినెస్లో. సో డిజైన్ థింకింగ్ అనే అప్రోచ్ మెథడాలజీ వల్ల మీకు ఆ క్లారిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్తున్న ఇలాంటి ప్రోడక్ట్ అయినా కానీ చాలామంది చాలా రకాల ప్రొడక్ట్స్ మనకి కాంపిటీషన్గా ఉన్నాయి. ఇంతమందితో మనం కంపీట్ అవ్వాలి అంటే మన దగ్గర ఒక కొత్త ఆలోచన విధానమైనా ఉండాలి, మన ప్రోడక్ట్లో ఒక కొత్తదనమన్నా ఉండాలి, లేదు అంటే మన ప్రోడక్ట్ని చూపించే విధానంలో ఒక కొత్తదనమైనా ఉండాలి. ఇవి రెండు కూడా మనకి మన సమస్య, మన కస్టమర్కి ఉన్న సమస్యను మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం, దానికి మనకు కావాల్సిన సొల్యూషన్ అనేది, లేకపోతే వాళ్ళకి వచ్చే సమస్యకి సమాధానం మనం ఎలా రిఫైన్ చేసుకుంటున్నాం, దాన్ని ఎంత చక్కగా ఎలిగెంట్గా మనం దాన్ని ప్రజెంట్ చేసుకోగలుగుతున్నాం, దానివల్ల మన ప్రోడక్ట్ని ఎంత అద్భుతంగా మనం తయారు చేసుకోగలుగుతున్నాం దాని మీద మనం డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయడానికి మొదటి అడుగు ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే మనం బ్రాండింగ్ గురించి, మన బ్రాండ్ డిజైన్ చేసుకునే విధానంలో, మన బ్రాండింగ్లో డిపెండ్ అయి ఉంటుంది. ఈ బ్రాండింగ్ ఏంటి, డిజైన్ థింకింగ్ అనేది బ్రాండింగ్లో ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం.